ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్లో జరిగింది చాలా మందికి షాక్ ఇచ్చింది. పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి చూస్తే రెడ్ కలర్లో ఎక్కువ కనిపించింది. నిఫ్టీ హెవీగా పడిపోయింది, సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్గా డౌన్ అయింది. న్యూస్ ఛానల్స్ అన్నీ ఒకే మాట చెప్తున్నాయి: వార్ టెన్షన్, క్రూడ్ ఆయిల్, రూపీ వీక్నెస్, ఎఫ్ఐఏ సెల్లింగ్. కానీ చాలామంది ఇన్వెస్టర్స్కి డౌట్ ఏంటంటే ఈ అన్నీ కలిపి మార్కెట్ని ఎలా ఇంపాక్ట్ చేశాయని చెప్పి. న్యూస్ ఒకటి, మార్కెట్ ఫాల్ ఒకటి అని చెప్పి సపరేట్గా చూస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోలో మనం కంప్లీట్గా సింపుల్గా అర్థం చేసుకుందాం. స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఎందుకు పడింది, ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ అయ్యారు, ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం వాచ్ చేయాలి, అన్నీ క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఫ్రెండ్స్. మార్కెట్లో ఇలా బిగ్ ఫాల్ వచ్చినప్పుడు చాలామంది రెండు మిస్టేక్స్ కామన్గా చేస్తారు. ఒకరు ఫియర్తో స్టాక్స్ సెల్ చేస్తారు, ఇంకొకరు చాలా పడింది కాబట్టి ఇది ఛాన్స్ అని ఆలోచించి క్విక్గా బై చేస్తారు. కానీ రెండు ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ ఎందుకు పడిందో అర్థం కాకుండా యాక్షన్ తీసుకుంటే రాంగ్ డిసిషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఫస్ట్ మార్కెట్ లాజిక్ని అర్థం చేసుకోవాలి, అప్పుడే నెక్స్ట్ స్టెప్ కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. మార్కెట్ ఎందుకు పడింది? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కంపెనీ ప్రాబ్లం అయితే కాదు ఫ్రెండ్స్, అలాగని చెప్పి ఒక సెక్టర్ ప్రాబ్లం కూడా కాదు. ఇది బిగ్ పిక్చర్ ప్రాబ్లం. అంటే గ్లోబల్ ఇష్యూ ఇండియా మార్కెట్ని ఇండైరెక్ట్గా హిట్ చేసిందన్నమాట. ఆ గ్లోబల్ ఇష్యూ ఏంటి అంటే మిడిల్ ఈస్ట్లో టెన్షన్ పెరిగింది, వార్ టైప్ సిచ్యువేషన్ స్ట్రాంగ్ అయింది. వార్ అని వినగానే మార్కెట్ ఎందుకు భయపడుతుందంటే, ఎందుకంటే వార్ అంటే అన్సర్టనిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. సప్లై డిస్టర్బ్ అవ్వచ్చు, కమోడిటీ ప్రైస్ పెరగవచ్చు అన్నమాట. గ్లోబల్ సెంటిమెంట్ వీక్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ సేఫ్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేస్తారన్నమాట. సో ఫస్ట్ షాక్ వార్ న్యూస్ వల్ల వచ్చిందన్నమాట. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మార్కెట్ని డైరెక్ట్గా హర్ట్ చేసేది వార్ హెడ్లైన్స్ మాత్రమే కాదు ఫ్రెండ్స్. వారు వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది, అది మెయిన్ ప్రాబ్లం. ఈ పాయింట్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో చాలాసార్లు ఈవెంట్ కన్నా ఏ ఈవెంట్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయిందనేది ఉంటుంది. ఈ కేసులో ఎఫెక్ట్ క్రూడ్ ఆయిల్ స్పైక్ మాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఎందుకు అంత ఇంపార్టెంట్? సింపుల్గా చెప్పాలంటే ఇండియాకి ఆయిల్ చాలా ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఫ్రెండ్స్. పెట్రోల్, డీజిల్, ట్రాన్స్పోర్ట్, ఫ్లైట్స్, ఫ్యాక్టరీస్, కెమికల్స్, పెయింట్స్, లాజిస్టిక్స్, పవర్ జనరేషన్, డెలివరీ కాస్ట్, చాలా ప్లేసెస్లో ఆయిల్ ఇండైరెక్ట్గా యూజ్ అవుతుంది. ఆయిల్ రేట్ పెరిగితే ఎకనామీలో చాలా ప్లేసెస్లో కాస్ట్ పెరుగుతుంది. ఒక కంపెనీ డైరెక్ట్గా ఆయిల్ యూజ్ చేయకపోయినా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరగచ్చు, రా మెటీరియల్ మూవ్మెంట్ కాస్ట్ పెరగచ్చు, ఫైనల్గా కంపెనీ ఎక్స్పెన్సెస్ అనేవి పెరగచ్చు. ఎక్స్పెన్సెస్ పెరిగితే ప్రాఫిట్ తగ్గడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్రాఫిట్ తగ్గితే స్టాక్ ప్రైస్ మీద పెదర రావచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఆయిల్ అంటే ఎకనామీకి బ్లడ్ లాంటి రోల్ ప్లే చేస్తుందన్నమాట. బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లం వస్తే బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది కదా, అలాగే ఆయిల్ కాస్ట్లీ అయితే ఎకనామీలో చాలా సెక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకే ఆయిల్ ప్రైస్ని మార్కెట్ చాలా క్లోజ్గా చూస్తుందన్నమాట. ఒకరోజు సడన్గా ఆయిల్ స్ట్రాంగ్గా పెరిగితే మార్కెట్ ఇమీడియట్గా ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ని క్యాలిక్యులేట్ చేస్తుందన్నమాట. కంపెనీస్కి కాస్ట్ పెరగడానికి అవకాశం ఉంది, ఇన్ఫ్లేషన్ రావచ్చు, కన్జ్యూమర్ స్పెండింగ్ తగ్గొచ్చు అని మార్కెట్ ముందే ఫియర్ క్రియేట్ చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇండియాకి స్పెషల్గా ప్రాబ్లం ఏంటి అంటే మన కంట్రీ ఆయిల్ని చాలా వరకు బయట నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది అన్నమాట. అంటే మన ఆయిల్ని ఫారిన్ కంట్రీస్ నుంచి కొనుక్కుంటామన్నమాట. సో ఆయిల్ ప్రైస్ వరల్డ్ మార్కెట్లో పెరిగితే ఇండియాకి డైరెక్ట్గా బర్డెన్ ఉంటుంది, ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది, కంట్రీస్కి ఆయిల్ కొనడానికి ఎక్కువ డబ్బులు కావాలి. ఇది ఎకనామీ మీద ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే అమెరికా లాంటి కంట్రీస్కి కొన్ని సిచ్యువేషన్స్లో ఎఫెక్ట్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఇండియా లాంటి ఇంపోర్ట్ బేస్డ్ కంట్రీస్కి ఆయిల్ స్పైక్ అంటే సీరియస్ వార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తర్వాత నెక్స్ట్ బిగ్ ఇష్యూ రూపీ వీక్నెస్. చాలామంది రూపీ రికార్డ్ లో అని వింటారు, కానీ యాక్చువల్గా దాని మీనింగ్ అర్థం వేరు ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఇండియా ఆయిల్ని డాలర్స్లో కొనుక్కుంటుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ రేట్ పెరిగింది, దానికి యాడ్గా రూపీ వీక్ అయితే సేమ్ ఆయిల్ బ్యారెల్ని కొనడానికి ఇంకా ఎక్కువ రూపీస్ కావాలి మనకి. అంటే బర్డెన్ డబుల్ అయిందన్నమాట. ఒక సైడ్ ఆయిల్ కాస్ట్లీ, ఇంకో సైడ్ డాలర్ కాస్ట్లీ. ఈ రెండు కలిసి ఇండియాకి ప్రాబ్లం ఇంకా పెంచేయమాట. ఎగ్జాంపుల్తో చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. సపోజ్ ఆయిల్ రేట్ పెరిగిందనుకోండి, అది ఆల్రెడీ బ్యాడ్ న్యూస్. కానీ రూపీ స్ట్రాంగ్గా ఉంటే కొంచెం డ్యామేజ్ కంట్రోల్ ఉంటుందన్నమాట. కానీ రూపీ కూడా వీక్ అయితే
అది ఇంపోర్ట్ ఇంకా కాస్ట్లీ అవుతుంది. సో మార్కెట్ ఇమీడియట్గా ఆలోచిస్తుందన్నమాట, ఇది ఇన్ఫ్లేషన్కి ప్రాబ్లం అవ్వచ్చు, కంపెనీ మార్జిన్స్ తగ్గొచ్చు, ఎకనామీ మీద ప్రెజర్ రావచ్చు. అందుకే రూపీ వీక్నెస్ మార్కెట్కి ఇంకొక నెగిటివ్ సిగ్నల్ అన్నమాట. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడాలి. ఇన్ఫ్లేషన్ అంటే డైలీ లైఫ్లో మనకి తెలిసిన లాంగ్వేజ్లో చెప్పాలంటే రేట్స్ పెరగడం అన్నమాట. పెట్రోల్ రేట్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగితే గూడ్స్ ప్రైజెస్ పెరగచ్చు, ఫ్యాక్టరీ ఇన్పుట్ కాస్ట్ పెరిగితే కంపెనీ సెల్లింగ్ ప్రైస్ పెరగచ్చు. ఇలా వన్ ప్లేస్లో కాస్ట్ ఇంక్రీజ్ అయితే దాని వేవ్ ఇంకో ప్లేస్లో వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అందుకే ఆయిల్ ప్రైస్ని మార్కెట్ లైట్గా తీసుకోదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ అనేది ఇన్ఫ్లేషన్కి స్పార్క్ లాంటిది అనమాట. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇన్వెస్టర్స్ ఎందుకు వరి అవ్వాలంటే, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే స్పెండింగ్ ప్రెజర్ వస్తుంది, కంపెనీస్కి రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు, కన్జ్యూమర్ స్పెండింగ్ కేర్ఫుల్గా చేస్తారు, బ్యాంక్ రేట్స్ ఇష్యూ కూడా ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఓవరాల్గా గ్రోత్ మీద డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ ఫ్యూచర్ ప్రాఫిట్ మీద రన్ అవుతుంది. ఫ్యూచర్ ప్రాఫిట్స్ డేంజర్లో ఉన్నాయని మార్కెట్ ఫీల్ అయితే ప్రైజెస్ ముందుగానే రియాక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ బిగ్ పాయింట్ ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్, అంటే ఎఫ్ఐఐ అవుట్ఫ్లోస్ మాట. చాలామంది అడుగుతారు ఫారిన్ ఇన్వెస్టర్స్ అమ్మితే మనకి ఎందుకు ప్రాబ్లం అని చెప్పి. రీజన్ సింపుల్ ఫ్రెండ్స్, ఫారిన్ ఫండ్స్ దగ్గర చాలా పెద్ద అమౌంట్లో మనీ ఉంటుంది. వాళ్ళు మార్కెట్లో బై చేస్తే బిగ్ సపోర్ట్ ఉంటుంది, అలాగే సెల్ చేసినా కూడా బిగ్ ప్రెజర్ ఉంటుంది అన్నమాట. గ్లోబల్ అన్సర్టనిటీ పెరిగితే వాళ్ళు రిస్కీ మార్కెట్ నుండి మనీని బయటకు తీసుకుంటారన్నమాట. సేఫ్ ప్లేసెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. అప్పుడే ఇండియా లాంటి మార్కెట్స్ నుండి కూడా సెల్లింగ్ అయితే రావచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే మన స్టాక్స్ పడిపోవడానికి ప్రతిసారి కంపెనీ ఫాల్ట్ వల్ల కాదు, కొన్నిసార్లు లార్జ్ ఫండ్స్ మనీ బయటకు తీసుకుంటున్నాయి కాబట్టే కూడా మార్కెట్ పడవచ్చు ఫ్రెండ్స్. అంటే గుడ్ స్టాక్ కూడా టెంపరీగా వీక్గా కనిపించవచ్చు. ఈ పాయింట్ అర్థమైతే ఇన్వెస్టర్స్ ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకుండా బ్రాడర్ పిక్చర్స్ చూస్తారు ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు చైన్ ఏంటి అనేది చాలా సింపుల్గా చెప్తాను. వార్ టెన్షన్ పెరిగింది కదా, దీనివల్ల క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతుంది, ఇండియా ఇంపోర్ట్ కాస్ట్ ప్రెజర్లోకి పెడుతుంది, రూపీ వీక్ అయ్యింది, ఇన్ఫ్లేషన్ ఫీర్ పెరిగింది, ఫోర్జిన్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ స్టార్ట్ చేశారు, స్టాక్ మార్కెట్లో హెవీ సెల్లింగ్ ఆఫ్ అయితే వచ్చింది. ఇది కంప్లీట్ పిక్చర్ ఫ్రెండ్స్. ఇలా కనెక్ట్ చేసి చూస్తే మార్కెట్ క్రాష్ ర్యాండమ్గా జరిగినట్టు అనిపించదు ఫ్రెండ్స్, లాజిక్ క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు సెక్టర్ వైజ్ ఇంపాక్ట్ చూద్దాం. మార్కెట్ మొత్తం పడినా కూడా అన్ని సెక్టర్స్ సేమ్గా పడవు ఫ్రెండ్స్. కొన్ని సెక్టర్ ఎక్కువ దెబ్బతింటాయి, కొన్ని సెక్టర్స్ కొంచెం స్ట్రాంగ్గా నిలబడతాయి. ఈసారి ఆటో స్టాక్స్ ఎక్కువగా హిట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఫ్యూల్ ప్రైజెస్ పెరిగితే వెహికల్ యూజేజ్ కాస్ట్ గురించి ఫీర్ ఉంటుంది, డిమాండ్ ఫ్యూచర్ మీద డౌట్ రావచ్చు. ఆటో కంపెనీస్కి ఇన్పుట్ కాస్ట్, లాజిస్టిక్స్ కాస్ట్ గురించి కూడా కన్సర్న్ ఉంటుంది ఫ్రెండ్స్. సో సెంటిమెంట్ ఆటో మీద నెగిటివ్గా మారుతుంది ఫ్రెండ్స్. బ్యాంకింగ్ సెక్టర్ కూడా వీక్గా కనిపించింది, అంటే బ్రోడర్ మార్కెట్ కాన్ఫిడెన్స్ వీక్ అయిందని మీనింగ్. బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ చాలాసార్లు మార్కెట్ మూడ్ని రిఫ్లెక్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. మార్కెట్ సేఫ్గా లేదని అనిపిస్తే ఫైనాన్షియల్స్ మీద కూడా సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మెటల్స్, ఇండస్ట్రియల్స్, సైక్లికల్ సెక్టర్స్ కూడా ఇలాంటి టైంలో ప్రెజర్ ఫేస్ చేసి బికాజ్ గ్రోత్ మీద డౌట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. కానీ ఎవ్రీ క్రాష్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మార్కెట్ మొత్తం వీక్ అయినా కూడా కొన్ని పాకెట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఎందుకంటే మనీ కంప్లీట్గా డిసప్పియర్ అవ్వదు ఫ్రెండ్స్. అది ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది. కొన్ని డిఫెన్సివ్ నేమ్స్లో, కొన్ని ఎనర్జీ లింక్డ్ నేమ్స్లో, కొన్ని స్పెషల్ థీమ్స్లో స్ట్రెంత్ కనిపించవచ్చు. కాబట్టి మార్కెట్ క్రాష్ టైంలో కూడా అన్ని వీకెండ్ జనరల్గా మనం డిసైడ్ చేయకూడదు ఫ్రెండ్స్. రిలేటివ్గా ఎవరు బెటర్గా హోల్డ్ చేస్తున్నారని చూడాలి. అది చాలా యూజ్ఫుల్ అబ్జర్వేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు టెక్నికల్ యాంగిల్లో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది మూవింగ్ యావరేజ్, ఆర్ఎస్ఐ, ఓవర్ సోల్డ్ లాంటి వర్డ్స్ చెప్తారు, కానీ బిగినర్స్కి కన్ఫ్యూజన్. అది సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ చాలా స్ట్రాంగ్గా పడిపోతే టెక్నీషియన్స్ సెల్లింగ్ చాలా ఎక్కువైంది అని అంటారు ఫ్రెండ్స్. దాన్ని ఓవర్ సోల్డ్ అని పిలుస్తారు. కానీ ఓవర్ సోల్డ్ అంటే ఇమీడియట్గా మార్కెట్ రివర్స్ అయిపోతుందని కాదు ఫ్రెండ్స్. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడే ట్రాప్ అవుతారు ఫ్రెండ్స్. ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ ఫాస్ట్గా రన్నింగ్ చేసి చాలా టైర్డ్ అయ్యాడు అనుకోండి, కొంచెం స్లో అవ్వచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, కానీ డైరెక్షన్ మర్చిపోయాడని కాదు ఫ్రెండ్స్. అలాగే మార్కెట్లో హెవీ ఫాల్ తర్వాత స్మాల్ బౌన్స్ రావచ్చు, కానీ బౌన్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం కంప్లీట్గా అయిపోయిందని అనుకోకండి. రియల్ రికవరీ రావాలంటే మెయిన్ రీజన్స్ ఇంప్రూవ్ అవ్వాలి. క్రూడ్ తగ్గాలి, రూపీ స్టేబుల్ అవ్వాలి, ఫారిన్ సెల్లింగ్ తగ్గాలి, అప్పుడే కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్, రిటైలర్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఏం చేయాలి? ఈ పాయింట్ని చాలా సింపుల్గా అంటే కేర్ఫుల్గా చూడాలి ఫ్రెండ్స్. మార్కెట్ పెద్దగా పడిపోయింది అనుకోండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది, కానీ కొంచెం పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ప్యానిక్ సెల్లింగ్ అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్. ఫియర్లో మంచి స్టాక్స్ కూడా అమ్మేయాలని అనిపిస్తుంది, తర్వాత అమ్మేసిన తర్వాత మనం బాధపడతాం. సెకండ్ థింగ్ ఏంటంటే బ్లైండ్ డిప్ బయింగ్ అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్. చీప్గా ఉంది కాబట్టి కొనేద్దామని కాదు ఫ్రెండ్స్, చీప్గా కనిపించింది ఇంకా చీప్ అవ్వచ్చు. సో పేషెన్స్ అండ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కరెక్ట్ అప్రోచ్ ఏంటి అంటే ఫస్ట్ క్వాలిటీ స్టాక్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. స్ట్రాంగ్ బిజినెస్ మోడల్, తక్కువ డెబిట్,
స్టెబుల్ ప్రాఫిట్, గుడ్ మేనేజ్మెంట్, రీజనబుల్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్ని సపరేట్గా నోట్ చేసుకోవాలి. అలాగే వీక్గా ఉన్న స్టాక్స్, హై డెప్ట్, స్టోరీ బేస్డ్, ఓవర్ హైప్డ్ నేమ్స్ని సపరేట్గా మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మార్కెట్ కరెక్షన్లో డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. స్ట్రాంగ్ కంపెనీస్ బెటర్గా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వీక్ కంపెనీస్ ఇంకా ప్రెజర్ ఫేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇన్వెస్టర్స్ ఏం వాచ్ చేయాలి అంటే, ఫస్ట్ క్రూడ్ ఆయిల్, అంటే క్రూడ్ ఆయిల్ ఇంకా పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని చూడాలి. సెకండ్ రూపీ ఇంకా వీక్ అవుతుందా లేదా స్టెబిలైజ్ అవుతుందా చూడాలి. థర్డ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఫ్లో, సెల్లింగ్ కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి. ఫోర్త్ సెక్టర్ రొటేషన్, ఎవరు బెటర్గా హోల్డ్ చేస్తున్నారని చూడాలి. ఫిఫ్త్ మార్కెట్ బిహేవియర్, బౌన్స్ వచ్చినా సస్టైన్ అవుతుందా లేదా అన్నది చూడాలి, లేదా మళ్ళీ సెల్లింగ్ అనేది వస్తుందా అన్నది చూడాలి. ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తే మార్కెట్ నెక్స్ట్ మూవ్ గురించి బెటర్ ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్రాస్పెక్టివ్ నుంచి చూస్తే ఇలాంటి టైమ్స్ టోటల్గా బ్యాడ్ కాదు ఫ్రెండ్స్, కానీ అవి ఆటోమేటిక్గా ఆపర్చునిటీ అని కూడా కాదు ఫ్రెండ్స్. అది చాలా ఇంపార్టెంట్. రియల్ ఆపర్చునిటీ అంటే క్వాలిటీ స్టాక్ కరెక్ట్ ప్రైస్ దగ్గర దొరకటం, అది పేషెన్స్తో వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇలాంటి ఫేస్లో బెస్ట్ వర్క్ ఏంటి అంటే వాచ్ లిస్ట్ బిల్డ్ చేయడం అన్నమాట. క్యాష్ ప్లానింగ్ చేసుకోవడం, స్ట్రాటజీగా ఆలోచించడం, ఎమోషనల్ కంట్రోల్లో పెట్టడం. మార్కెట్ ప్యానిక్లో ఉన్న టైంలో కామ్గా ఆలోచించే వాళ్ళే లేటర్ బెనిఫిట్ పొందగలుగుతారు ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఇంకో లెసన్ ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి వోలటైల్ మార్కెట్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, బౌన్స్ కూడా షార్ప్గా రావచ్చు, ఫాల్ కూడా షార్ప్గా రావచ్చు. సో రిస్క్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. పొజిషన్ సైజ్ కూడా కంట్రోల్లో ఉండాలి ఫ్రెండ్స్. స్టాప్ లాస్ ఫాలో అవ్వాలి. న్యూస్ ఫ్లో ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ డేంజరస్ ఫ్రెండ్స్. ట్రెండ్ క్లియర్గా మారకముందే అగ్రెసివ్గా ఫైట్ చేయడం రిస్క్ ఫ్రెండ్స్. డిసిప్లిన్ ఇక్కడ మెయిన్. ఫైనల్గా కంప్లీట్ స్టోరీని చాలా సింపుల్గా వన్ లైన్లో చెప్పాలంటే, ఇరాన్ యూఎస్ టెన్షన్ వల్ల క్రూడ్ ఆయిల్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల ఇండియా మీద ఇంపోర్ట్ ప్రెజర్ పెరిగింది, రూపీ వీక్ అయింది, ఇన్ఫ్లేషన్ ఫియర్స్ పెరిగింది, ఫోర్జిన్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ చేశారు. దాంతో మార్కెట్లో హెవీ క్రాష్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ లాజిక్ ఇది. సో ఫ్రెండ్స్, ఈ క్రాష్ని చూసి భయపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ లైట్గా కూడా తీసుకోకూడదు. ఈ టైప్ ఈవెంట్స్ మార్కెట్ని సీరియస్ ఇంపాక్ట్ అవ్వచ్చు. అందుకే హెడ్లైన్స్ చూసి రియాక్షన్ ఇవ్వడం కన్నా హెడ్లైన్స్ వెనకాల లాజిక్ని అర్థం చేసుకోవడానికి అయితే మీరు ప్రయత్నించండి. మార్కెట్లో సక్సెస్ అనేది ఫాస్ట్ రియాక్షన్ వల్ల రాదు ఫ్రెండ్స్, క్లియర్ అండర్స్టాండింగ్, పేషెన్స్ అండ్ డిసిప్లైన్ వల్ల మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ప్యానిక్ అవ్వకండి ఫ్రెండ్స్, బ్లైండ్గా బై చేయకండి. క్వాలిటీ ఉన్న స్టాక్స్ని ఐడెంటిఫై చేయడానికి అయితే ప్రయత్నించండి. క్రూడ్, రూపీ, ఫారిన్ ఫ్లోస్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్. మార్కెట్ సెంటిమెంట్ క్లియర్ అయ్యే వరకు కేర్ఫుల్గా ఉండండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఫాల్ టెంపరీ అంటారా లేక ఇంకా డీపర్ కరెక్షన్కి సిగ్నల్ అంటారా? మీ ఒపీనియన్ని కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్దాం. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.